నీ కోసం మాత్రమే ఇప్పటి వరకు సమంతను నా స్టైల్లో ఎంక్వైరీ చేయలేదు. ఇక మీదట గట్ల కుదరదు. పద సమంత. మేడం, నేను నిజం చెప్తున్నాను. పూజని కిడ్నాప్ చేసింది నేను కాదు. మా డాడీనా? చెప్పు. నీ కంటి కలుసుగా కనిపించేది మేవే కదా. మమ్మల్ని కదా అన్యాయంగా విలన్లు చేయాలని చూస్తున్నావు. చెప్పు. నువ్వు చేసిన పాపాన్ని మా డాడీ మీద తోసి. నేను నింద వేయడం కాదు, అదే నిజం. అదే నిజం. ఇంతకు ముందు కూడా తాతయ్యని, పంతులు గారిని, రంగణ్ణి అందరినీ మా డాడీ చంపాడని అందరినీ నమ్మించాలని చూసావు. ఏమైంది? సాక్ష్యం చూపించమనేసరికి తెల్లమొహం వేశావు. తప్పుగా మాట్లాడానని తోక ముడిచా. నీకేం అన్యాయం చేశావని మా మీద పడ్డా? సూర్యన్ నేను చేసుకోవడంలో నీకు అభ్యంతరం లేదంటేనే కదా నేను సూర్యన్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నీ సమ్మతితోనే కదా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఇంకా ఏం మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు? ఎరా, ఇప్పటికైనా అదెలాంటిదో తెలుసుకోరా. దీపు నీ స్నేహితురాలేగా, నీ మంచి కోరేదేగా. తనే శామ్ దోషం చెప్తుంది కదా, నమ్మరా? తననైనా నమ్ము. లేదమ్మా, శామ్ అలాంటిది కాదు. నేను పూజనేం చేయలేదమ్మమ్మా. నేను ఈరోజు అసలు హాస్పిటల్కి వెళ్ళలేదు. మరి పొద్దున్న ఎక్కడికెళ్ళావు? ఎక్కడి నుంచి వచ్చావు? సిఏ గారు, సమంత ఉదయం టిఫిన్ చేశాక ఇంట్లో లేదు. ఇక్కడ లేదంటే హాస్పిటల్లో పూజని మాయం చేసినట్టే కదా. బయట నుంచి వచ్చిన దగ్గర నుంచి తన ప్రవర్తనలో చాలా మార్పులు కనిపించాయి. కాసేపు మా డాడీని హంతకుని చేయాలని చూసింది. ఇప్పుడేమో వాళ్ళే తప్పు చేయలేదని నమ్మించడం కోసం సూర్యని ఎక్కడికో తీసుకువెళ్లాలని చూస్తుంది. లక్కీగా సమయానికి మీరు రాబట్టి సరిపోయింది. లేకపోతే చూస్తున్నారు కదా, మా డాడీయే ఆ పూజని కిడ్నాప్ చేశారంటుంది. డౌట్లెస్ సిఐ గారు, మీరన్నదే కరెక్ట్. పూజ హాస్పిటల్లో కనిపించకపోవడానికి కారణం 100% ఈ సమంతానే. నేను కాదు. నువ్వే అనడానికి రుజువులున్నాయి. నువ్వు కాదు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? చెప్పు. ఎవిడెన్స్ ఉందా? అది లేదు కాబట్టి నువ్వింకా ఇక్కడ ఉండగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. నేను మాట్లాడుతూనే ఉంటాను సమంత. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు. తప్పులు చేస్తుంది, తప్పించుకోవాలని చూస్తుంది నువ్వు. ఇంకా చూస్తారేంటి సిఐ గారు? తీసుకెళ్ళండి దాన్ని. సిఐ గారు, పూజ కనిపించకపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను అసలు హాస్పిటల్కే వెళ్ళలేదు. మరి మార్నింగ్ 7కి వెళ్ళినావు? శంకర్ శాస్త్రి గారి కూతురు గాయత్రి ఇంటికెళ్ళాను. మరో కట్టు కదా మొదలు పెట్టేసింది. నేను నిజమే చెప్తున్నాను. నేను ఆవిడ ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు వెళ్ళావు? సాక్ష్యాన్ని సంపాదించడానికే మేడం. ఆవిడ జరిగినవన్నీ నాతో చెప్పింది. నిన్న సెల్లో వీడియో కూడా తీశాను. చూపించు. లేదు మేడం, చక్రధర్ పూజని కిడ్నాప్ చేసి వీడియో డిలీట్ చేయకపోతే పూజను చంపేస్తానని బెదిరించాడు. అందుకని కష్టపడి సంపాదించిన వీడియోని డిలీట్ చేసేసావా? ఎన్ని డ్రామాలు ఆడుతున్నావు సమంత? అటు
ఇటు మెలకు పెట్టి చివరికి మళ్ళీ మా డాడీ దగ్గరికే వచ్చి ఆగుతున్నావు. నీ తండ్రిని రక్షించడం కోసం నా తండ్రిని ఇరికించాలని చూస్తున్నావా? నీ మాయ ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అసలు ఎవరు నమ్మరు. ఆల్టర్నేటివ్ గా వేరే స్టోరీ పెట్టుకొని ఉంటావు కదా, అది ట్రై చేయి. నేను చెప్పింది నిజం సిఏ గారు. ఇక చాలా సమంత ఆపు. అయ్యో నేను చెప్పేది నిజమండి. నేను గాయత్రి గారింటికి వెళ్ళాను. నా మాట నమ్మండి. దీపు, తను అబద్ధం చెప్పదు. అవునవును, అబద్ధాన్ని నిజం చేసి చెప్తుంది. సామాన్య, నువ్వు మాట్లాడకు. దీపు, తనకి ఒక్క ఛాన్స్ ఇవ్వు, నా కోసం. ఏమివ్వమంటావు సూర్య? శ్యామ్ పొంతులు గారి అమ్మాయి ఇంటికి వెళ్ళానని చెప్తుంది కదా, అక్కడికి వెళ్ళి అడుగుదాం. అప్పుడు నిజమేంటో నీకే తెలుస్తుంది. వెళదాం దీపు. సరే, నాకు సమంత మీద నమ్మకం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నాను. అక్కడికి సమంత రాలేదు అని గాయత్రి చెప్తే మాత్రం. అలా ఎందుకు చెప్తారు? శ్యామ్ ఖచ్చితంగా వెళ్ళి ఉంటుంది. నాకు నీ నోటి మాట కాదు సూర్య, వాళ్ళ సాక్ష్యం ఇంపార్టెంట్. వెళ్తే ఓకే, వెళ్ళలేదు అంటే నేను డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాను. సరే దీపు, పదండి. ఏంటత్తయ్య గారు విడిలా తయారయ్యాడు? శామ్ అంటే ఇష్టం లేదంటున్నాడు, సామాన్యుని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, మళ్ళీ మళ్ళీ దానికే వత్తాసు పలుకుతున్నాడు. కాసేపు ఉన్న మాట కాసేపు ఉండడం లేదు. గడియకో విధంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు అసలు ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య గారు. కంగారు పడకు జయంతి. సమంత అంటే ఏమిటో వాడికి పూర్తిగా అర్థం అయ్యే రోజు ఎంతో దూరం లేదు. అయినా సమంత మాత్రం అబద్ధానికి ఎన్ని రోజులని ప్రాణం పోయగలదు? వెళ్ళాడుగా, తెలుసుకుంటాళ్లే. తెలుసుకోవాలి అత్తయ్య గారు. సామాన్య మెడలో వాడి తాళి కట్టేలోపే వాడి మనసులో సామాన్యం మాత్రమే ఉండాలి. ఈలే గాయత్రి, గాయత్రి, గాయత్రి. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? మీరెవరు? ఇది గాయత్రి గారి ఇల్లు కదా? మేము నిన్నే కొత్తగా వచ్చామండి. గాయత్రి గారు ఎవరు? ఈ ఇంట్లో ఇంతకు ముందు ఉన్న వాళ్ళ?
మార్నింగ్ గాయత్రి గారిని ఇక్కడే కలిశాను. నేను ఈ రోజు ఆవిడ్ని కలిస్తే మీరు నిన్నే ఇంటికి ఎలా వస్తారు? ఏంటండి మీరు మా ఇంటికి వచ్చింది కాక మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు? ఇంతకీ మీరెవరు? ఏ ఇంటికో వెళ్ళబోయి మా ఇంటికి వచ్చినట్టున్నారు. బావా, వీళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది. గాయత్రిని మార్నింగ్ నేను ఈ ఇంట్లోనే కలిశాను. ఆవిడ చక్రధర్ చేసిన పాపాలని చెప్పారు. నేను వీడియో కూడా తీశాను. పూజని వాడు కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించడం వల్లే డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇందులో ఏదో మోసం ఉంది బావా. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఏమండి ఏంటండి మాకు న్యూసెన్స్? నిజం చెప్పండి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమయ్యారు? మమ్మల్ని అడిగితే మాకేం తెలుసండి? మీకే తెలుసు, చెప్పండి. ఏమండి, మీరు ఇందాకటి నుంచి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. గాయత్రిని ఏం చేశారు? అరే, ఈ గాయత్రి ఎవరండి? మేము నిన్ననే వచ్చామని చెప్తుంటే వినరే? నేను మార్నింగ్ ఆవిడని ఇక్కడే కలిశాను. మీరొచ్చిందే ఇప్పుడు, మిమ్మల్ని మేము చూస్తుందే ఇప్పుడు. మార్నింగ్ ఎప్పుడొచ్చారండి? వచ్చాను. సిఏ గారు, నేను చెప్తున్న నిజం. నేను వచ్చాను. ఆ చక్రధర్ వీళ్ళని ఇక్కడ పెట్టి డ్రామాలు ఆడుతున్నాడు. మధ్యలో ఈ చక్రధర ఎవరండి? అసలేం కావాలి మీకు? దీపు, శ్యామ అబద్ధం చెప్పదు. వీళ్ళతో ఇంకా మాట్లాడనవసరం. ఇల్లు సర్చ్ చేద్దాం పద. ఏం మాట్లాడుతున్నారండి? వెయిట్, పద సూర్య. గాయత్రి, గాయత్రి, ఏంటండి దౌర్జన్యం? మా పర్మిషన్ లేకుండా మాకెవరో తెలియని వాళ్ళ కోసం మా ఇంటికి రావటం ఏంటి? ఆ అమ్మాయి మా ఇంటికే రాలేదంటే వినరేంటి? నేను వచ్చాను బావా, నువ్వు వెతుకు. హలో, ఊరికే ఉంటున్నాం కదా అని మీ ఇష్టానికి చేయకండి. అసలు మా ఇల్లు ఎత్తడానికి మీరెవరు? సెర్చ్ వారెంట్ ఉందా?
చెప్పండి, సెర్చ్ వారెంట్ ఉందా? లేకుండా ఇలా చేస్తే ఎంత పెద్ద కేసు అవుతుందో తెలుసా? నేరాలు చేసే వాళ్ళతో కలిసింది మీరు. మీరు సర్చ్ వారెంట్ గురించి మాట్లాడుతున్నారా? తప్పుకోండి. నేను ఇప్పుడే వెళ్ళి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇచ్చుకో, వెళ్ళు. సూర్య, మనం చేస్తుంది తప్పు. లీగల్గా ఇది కరెక్ట్ కాదు. సమంత మాటల్లో వాస్తవం లేదని తెలుస్తుంది కదా. పద. మేడం, నమ్మండి మేడం. సూర్య, తీసుకుని పద. సారీ అండి. ఆవిడకి ఏమన్నా హెల్త్ బాగలేదేమో, హాస్పిటల్లో చూపించండి. ఏయ్, మైండ్ యువర్ వర్డ్స్. ఆ చక్రధర్ మీకు ఎంత డబ్బు ఇచ్చాడ్రా? మేడం, మీకు దండం పెడతాను, ముందు ఈవిడ ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేదంటే న్యూసెన్స్ కేసు పెడతాను. సూర్య, తీసుకురా. దీపు, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాం. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. పద శ్యామ్, బావా, పద. అమ్మయ్యా. సూర్య, జరిగింది నీ కళ్ళారా చూసావు కదా, ఇప్పుడేమంటావు? ఇక నీ మనసాక్షిని మోసం చేసుకోకుండా నిజాయితీగా చెప్పు. దీపు, నేను నా మనస్సాక్షికి విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించను. నా మనసు చెప్తోంది ఇందులో ఏదో మోసం ఉందని. శ్యామ్ అంటే గిట్టని వాళ్లే, తనంటే పడని వాళ్లే ఇలా చేశారు. అది కన్ఫర్మ్. సూర్య, నీకు ముందే చెప్పినా, నాకు కావాల్సింది నోటి మాట కాదు, సాక్ష్యాలు. సాక్ష్యాలు ఎవరిని దోషి అని చూపిస్తే నేను వాటిని నమ్ముతా. సమంత ఇక్కడికి వచ్చానని చెప్పింది, రాలేదని ప్రూవ్ అయింది. సో సమంత అనే పూజని కిడ్నాప్ చేసింది. నీకోసం వచ్చాను సూర్య. నువ్వు అడిగిన యాంగిల్లో కూడా నిజం నిర్ధారణ అయిపోయింది. ఇక సమంతాని నా వెంట తీసుకెళ్లడానికి అడ్డు చెప్పుకో. మేడం, మీరు చెయ్యని నేరాన్ని నాపై వేస్తున్నారు. ఎవిడెన్స్ అనేవి లేకపోవడం వల్లే నన్ను మీరు నమ్మడం లేదు. నిజానికి పూజను నేను కిడ్నాప్ చేస్తే నాకు వచ్చేది సమస్యనే కానీ రిలీఫ్ అవుతానని నేనెలా అనుకుంటాను? ఆ విషయాన్ని మీరు ఆలోచించడం లేదు. నీ ఆలోచనల్ని పసిగట్టగలను సమంత. పూజ స్పృహలోకి వస్తే నీకు ప్రాబ్లం అవుతుందని తెలిసే తను స్పృహలోకి రాగానే మాయం చేశావు. తను మీ ముందు మాట్లాడుతూనే కదండి మీకు అసలు నిజం తెలిసేది. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అలాంటిది నేనెందుకు తనని కిడ్నాప్ చేస్తాను? ఎందుకు చేశావో, మీ మధ్య ఏముందో నువ్వు నాతో స్టేషన్కి వస్తే తెలుసుకుంటాను. దీపు, నీకు ఎవిడెన్స్ ముఖ్యం. ఓకే, ఒప్పుకుంటాను. ఇన్ని రోజులు నా గురించి ఆగావు. ఇంకొక 2 days నాకు టైం ఇవ్వు. నిజమేంటో, శ్యామ్ చుట్టూ జరుగుతున్న ఈ ప్లే ఏంటో, వీటన్నిటికీ మూల కారణం ఎవరో అన్నీ తెలుసుకుంటాను. నీకు కావలసిన ఎవిడెన్స్తోనే నీ దగ్గరకు వస్తాను. దీపు, నేను నమ్మకాన్నే నమ్ముతున్నాను, అపనమ్మకాన్ని కాదు. 100 మంది దోషులు తప్పించుకోవచ్చు గాని ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అని మన చట్టమే చెప్తుంది. అలా జరగకూడదని అడుగుతున్నాను. నీ ఫ్రెండ్గా అడుగుతున్నాను. ప్లీజ్ 2 days నాకు టైం ఇవ్వు. సరే సూర్య, నీ ఫ్రెండ్గా నీ మాట కాదనలేక నీకు 2 days టైం ఇస్తున్నాను. కానీ ఒక్కటి అడ్మిట్కో సూర్య, ఈ 2 daysలో పూజ నా ముందుండాలి. పూజ రాకపోయినా, సమంత నాకు కనపడకపోయినా అప్పుడిక ఫ్రెండ్షిప్ ఉండదు. నేనే నిన్ను అరెస్ట్ చేస్తాను. ఓకే? ఓకే దీప, థ్యాంక్ యూ. బావా, నువ్వేంటో నాకు తెలిసే. తప్పు చేసిన వాళ్ళే అరెస్ట్ అవుతారు. యు డోంట్ వరీ. పద.